ఇక ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ డేటా వివాద అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అశోక్ ని కీలక వ్యక్తిగా పరిగణిస్తూ ఈ కేసులో ఏంటి డీటెయిల్స్ ఏంటి? ఈ డేటా చోరీ కేసు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి దర్యాప్తు అనేది కొనసాగించడమే కాకుండా మరోసారి మాదాపూర్ లో ఉన్న ఈ ఐటీ గ్రిడ్ కంపెనీలో సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉన్న మరికొన్ని రికార్డులు, ఆ తర్వాత ల్యాప్టాప్లు కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వ్యవహారానికి సంబంధించి అది వచ్చిన తర్వాత ఇందులో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి సైబరాబాద్ సిపి సజ్జనార్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే ఈ సిఇఓ ఉన్న అశోకే ఇందులో ప్రధానం అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అతను పట్టుబడితే తప్ప అసలు వాస్తవానికి ఈ డేటా అనేది చోరీ జరిగిందా లేదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కోట్లాది మంది ప్రజల ఓట్ల డీటెయిల్స్ అనేవి దుర్వినియోగం అయినాయా కాలేదా అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అశోక్ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్తున్నారు. 2 ప్రత్యేక బృందాలు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అతను విజయవాడ, నెల్లూరులో ప్రదర్శించుకున్నట్టు తెలిసిన వెంటనే తమ ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే అతనికి నోటీస్ అందించాం కాబట్టి అశోక్ స్వచ్ఛంగా విచారణకు హాజరై ఒకవేళ అతని వివరాలు అందించి తమకు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా అశోక్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది కాబట్టి ఆ గడువు పూర్తయిన తర్వాత ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తా అవసరమైతే అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి అయినా అశోక్ ని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈ డేటా థెఫ్ట్ వ్యవహారానికి సంబంధించి కొంత సమాచారాన్ని తాము రాబట్టాము. అందులో ఏదైతే లబ్ధిదారుల వ్యవహారానికి సంబంధించింది కాకుండా ఇంకా ఓటర్లకు సంబంధించి కానీ ఆధార్కి సంబంధించిన వివరాలు, కలర్ ఫోటోలు, వాళ్ళ వివరాలు, వారి నియోజకవర్గం, వార్డులు, బూత్ల స్థాయి వర్గాలు ఉన్న జనాల వివరాలు తీసుకోవడమే కాకుండా వారు ఏ కులానికి చెందిన వారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ సేకరించడం జరిగింది. దీన్ని అమెజాన్ లాంటి బడా కంపెనీల దగ్గర నిల్వ చేసి ఉంచడం వల్ల అసలు ఎందుకు ఈ డేటా అనేది సేకరించారు, ఏం చేస్తున్నారన్న విషయం తెలియాలంటే అశోకే తమకు ప్రధానంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే కృష్ణ, ఇప్పుడు కామన్ పీపుల్ కి వచ్చే ఈ జరిగే పరిణామాల వల్ల వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, తమ డేటా అంతా హైదరాబాద్ లో తీసుకువెళ్లి పెట్టడం వల్ల అసలు డేటా అనేది సేఫ్ గా ఉందా, వాళ్ళకి సంబంధించిన ఓట్లకి సంబంధించిన ప్రశ్న కూడా వస్తోంది. ఐటీకి సంబంధించిన నిపుణులు ఏమంటున్నారు? దీని వ్యవహారానికి సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తారు. వాళ్ళ అక్కడ ఉన్న ప్రత్యేకమైన నిపుణుల ద్వారా వాటిని పరిశీలించడం జరుగుతుంది. హార్డ్ డిస్క్ల వ్యవహారానికి సంబంధించి దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. అయితే ఈ డేటా వ్యవహారం సంబంధించి తెలంగాణ పోలీసులు దుర్వినియోగం కానీ తెలంగాణ పోలీసుల దగ్గర ఎలాంటి అభద్రత అనేది ఏం లేదు. ఖచ్చితంగా తమ ఆధీనంలో ఉన్న వాటిని అన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. ఐటీ నిపుణులు కూడా దీంట్లో కంగారు పడాల్సిన భయమేమీ లేదు. పోలీసులు ఏదైతే తెలంగాణ పోలీసులు సీజ్ చేయడం జరిగిందో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కోర్టు కనుక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అడిగితే వాటిని కోర్టు ముందు ఉంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా వీళ్ళు స్పష్టం చేస్తారు. అయితే ఈ రోజు మరోసారి కూడా ఐటీ గ్రేడ్ కంపెనీలో పోలీసులు సోదాలు నిర్వహించిన తర్వాత మరికొన్ని రికార్డులు, ఆ తర్వాత ల్యాప్టాప్స్ అనేవి దాదాపు 6 ల్యాప్టాప్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అందులో కూడా ఏమైనా సమాచారం ఉందా? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే లబ్ధిదారులు వాళ్ళ వివరాల అప్డేట్ వ్యవహారానికి సంబంధించి సేవామిత్ర సంబంధించిన అంటే ఏదైతే యాప్ అనే దాంట్లో పొందుపరచడం జరిగిందో ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తులకు ప్రభుత్వం అప్పచెప్పిందా, ఒకవేళ అప్పచెప్పి అవుట్ సోర్స్ విధానంలో ఒకవేళ వారు కనుక ఇది చేసినప్పటికీ కూడా ఓటర్లకు సంబంధించి ఎందుకు వివరాలు ఉన్నాయి, ఆధార్కి సంబంధించిన వివరాలు ఎందుకు ఉన్నాయి, వాటిని ఏ విధంగా దేనికి ఉపయోగిస్తున్నారు, ఏదైనా ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం జరిగిందా, లేకపోతే ప్రైవేట్ ఇతర వ్యక్తులకు ఎవరికైనా అప్పచెప్పారా, అసలు ఎందుకు ఉంది అన్న విషయం పైనే తాము దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ. ఇక అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ టీం ఆయన కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ పోలీసులు అశోక్ కోసం నెల్లూరులో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్ దీనిపై? థ్యాంక్ యూ ధనలక్ష్మి. ఇటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి డేటా చోరీ కేసులో అశోక్ ప్రథమ ముద్దాయిడిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే అశోక్ ను పట్టుకునేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు ఎందుకు అతను ఎక్కడున్నారో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అశోక్ ఏదైతే
అల్లూరుకు సంబంధించిన నెల్లూరు జిల్లా అల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇటు ఆయన గ్రామంలో 2-3 రోజుల నుంచి కూడా ఆ అల్లూరు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళ బంధువుల వద్ద కూడా ఆయన ఉన్నారనేది నేపంతో స్పెషల్ బ్రాంచ్ కు సంబంధించినటువంటి పోలీసులు కూడా అల్లూరులో మకా వేసినటువంటి తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు కూడా నెల్లూరు జిల్లా స్వస్థలమైనటువంటి అశోక్ ను పట్టుకునేందుకు కూడా అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకించి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు డీజీపీని కలిసిన తెలంగాణ పోలీసులు కలుస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నెల్లూరు సంబంధించినటువంటి ఎస్పీని ఐశ్వర్య రస్తోగితో మాట్లాడిన అనంతరం ఇటు అల్లూరుకు సంబంధించినటువంటి నెల్లూరులో కూడా నిన్నటి నుంచి నిన్న రాత్రి